గైస్, సండే స్పెషల్గా ఈరోజు మనం చేయబోతున్నాం మన న్యాచురల్ స్టార్ నానికి ఎంతో ఇష్టమైన టమాటా దమ్ బిర్యానీని చూపించబోతున్నాను. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే నాని అంటే ఎవరికి ఫేవరెట్ వాళ్ళ కామెంట్లో తెలపండి గైస్. ఈ టమాటా బిర్యానీని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎంతో రుచిగా చేసుకునే విధంగా నేను చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పుల బిర్యానీ రైస్ తీసుకోండి. నేను 3 కప్పుల ప్రకారం చెప్తున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే డబల్ చేసుకోండి, తక్కువ కావాలంటే సగం చేసుకొని వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. దీంట్లోకి నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని దీంట్లోకి నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అయ్యేంత వరకు ఇవి నానేస్తాయి. కనీసము మీరు ఈ బిర్యానీ రైస్ అనేది 1/2 అవర్ అన్నా నానబెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి 1 లీటర్ వరకు నీళ్లు పోసేసుకొని ఇలా మాగి కొంచెం గట్టిగా ఉన్న మాగిన టమోటాలను మాత్రమే దీంట్లో వేసేసుకోవాలి. నేను ఒక 6 మీడియం సైజు టమోటాలను వేసుకుంటున్నాను. పైన కొంచెం కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పైన అంతా గట్టిగా ఉంటుంది కదా, కాబట్టి ఇవి తొందరగా ఉడకడానికి పైన కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇట్లా దీని స్కిన్ ఊడేంత వరకు ఉడకబెట్టేసుకొని వీటిని తీసుకొని నీళ్ళల్లో నుంచి తీసేసుకొని వీటిని చల్లారిన తర్వాత దీనికి పైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఇలా ఇవి చల్లారేంత వరకు మళ్ళీ దీంట్లోకి నీళ్లు పోసుకొని ఇంకొక లీటర్ నీళ్లు పోసేసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి, ఇది హోమ్ మేడ్ నెయ్యే గైస్. అలాగే రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్టు, అలాగే హోల్ గరం మసాలా, అదే బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్ పువ్వులు, లవంగాలు, చెక్క, జాపత్రి, యాలకులు, ఇట్లా మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎవరెస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎవరెస్ట్ వాళ్ళది. ఇట్లా బిర్యానీలలోకే కాదు కర్రీలలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి బాగా తెల్ల కాగేంత వరకు కాగనివ్వాలి. తర్వాత చూడండి గైస్, ఒక 1/2 అవర్ తర్వాత ఇలా మనకి బాగా నానుతాయి బియ్యము. ఇప్పుడు ఈ బియ్యాన్ని అంతా ఈ నీళ్ళలోకి వేసేసుకొని 80% ఉడికేంత వరకు బాగా వీటిని ఉడకనివ్వాలి. అంతలోపు ఈ టమాటాలకు ఇట్లా స్కిన్ తీసి సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సీకి వేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ముందుగా ఉడకబెట్టుకున్న టమాటాలను, అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు తొక్క తీసుకున్నవి, అలాగే 2 ఇంచుల అల్లము, ఇవన్నీ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ టమోటాలందు ఉడకబెట్టేంత టైం లేకపోతే టమోటాలను డైరెక్ట్గా మిక్సీకి వేసేసుకొని ఆ గొజ్జునైనా కూడా వేసుకోవచ్చు. కానీ ఈ పచ్చి టమోటాల ప్యూరీని వేసుకున్నప్పుడు మాత్రం బాగా టమోటా ప్యూరీని ఉడకబెట్టేసుకోవాలి. చూడండి గైస్, మనకు 80% ఉడికేసింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక చిల్లుల గిన్నెను దిగేసుకొని దీంట్లోకి మనము అన్నాన్నంతా వంచేసుకుంటే మనకి రెడీగా ఉంటుంది బాస్మతి రైస్ అనేది. బిర్యానీ రైస్ మనకు ఇప్పుడు రెడీ. ఒక గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇదంతా బాగా కాగిన తర్వాత దీంట్లోకి మనము పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని బాగా వేపుకోవాలి. మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, దానికి కూడా ఇంకా దీంట్లోటివి మనము తీసేసుకుంటున్నాము. వీటన్నిటిని బాగా వేపుకోవాలి, బాగా ఎర్రగా కావాలి ఈ ఆనియన్స్ అనేటివి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిలోటి సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్లోకి ఒక 4-5 నిలువుగా చీరుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని వేపుకోవాలి.
అలాగే గుప్పెడంతా మనము గ్రీన్ పీస్ను వేసుకుంటున్నాను, పచ్చి బఠానీలను. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. గ్రీన్ పీస్ వేసుకోవడం అనేది పూర్తిగా మీ ఆప్షనల్. నేను ఉన్నాయని వేసాను, కానీ బిర్యానీలో ఈ గ్రీన్ పీస్ వేసుకున్నా కూడా బాగా కలర్ఫుల్గా చాలా బాగా ఉంటుంది, అందుకని కూడా వేసాను. వీటన్నిటి కొంచెం వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీని అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెము ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్నవే కాబట్టి ఎక్కువసేపు దీన్ని ఉడకబెట్టే పని లేదు. దీన్ని కొంచెం ఇలా కొత్త ఉడికేటప్పుడు దీంట్లోకి మనము స్పైసెస్ యాడ్ చేద్దాము. రుచికి తగ్గట్టుగా సాల్టు, 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి గైస్, మనం ఆల్రెడీ రైస్లోకి ఉప్పు వేసాం కదా, కాబట్టి దీంట్లోకి మాత్రమే. అలాగే ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు టమాటాలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/4 కప్పు గట్టి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము రైస్ని దీనిపైన లేయర్ల లెక్క వేసుకోవాలి. నేను 3 లేయర్ల లాగా వేసుకుంటున్నాను. ఇలా అన్నం అంతా వేసుకొని ఇట్లా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం చుట్టూ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనము దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. తర్వాత 2వ లేయర్గా మళ్ళీ కొంచెము అన్నం వేసేసుకుందాము. 2వ లేయర్గా కూడా ఇట్లా అన్నాన్ని అంతా వేసుకొని బాగా పట్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన 1 టీ స్పూను నెయ్యి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత 3వ లేయర్గా మిగిలిన అన్నం మొత్తము వేసేసుకోవాలి. ఇలా 3వ లేయర్గా మిగిలిన అన్నం అంతా వేసేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పాలల్లో వేసుకున్న కుంకుమ పువ్వు పాలు, వేడి పాలల్లో కొంచెం చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకొని ఆ పాలు కొన్ని, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొంచెము గరం మసాలా కూడా పైనుంచి కొంచెం చల్లేసుకొని దీనిపైన ఒక మూత మూసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీనిపైన ఈ ప్లేట్ పైన, మూసుకున్న ప్లేట్ పైన, గిన్నె పైన ఇట్లా బదువును కూడా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ చేసుకోవాలి. అంతే, 10 నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి గైస్. మూత తీసి మనకు ఇక మన టమాటా బిర్యానీ రెడీ గైస్, టమాటా దమ్ బిర్యానీ. అంతే గైస్, ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంట్లో ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన న్యాచురల్ స్టార్ నానికి ఎంతో ఇష్టమైన టమాటా దమ్ బిర్యానీ రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి గైస్ ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ టమాటా దమ్ బిర్యానీని అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. ఇట్లా సండేకు అలాగే స్పెషల్ అకేషన్లో కూడా దీన్ని ఇట్లా చేయండి గైస్, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.